మోడీ సార్ను పల్లెత్తు మాట అన్న పవర్లున్న బీజేపీ లీడర్లు కమలం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు కాషాయం కార్యకర్తలు ఊకుంటారేమో కానీ నేను జరంతో కూడా ఊకోను అనబట్టిండు జనసేనాని. ఆయన్ని మంది మాటలనంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అనుకుంటా ప్రేమోల్కో వస్తుండి ఇట్లా ఆడితో ఆగుకుంటే ఇంకేమన్నాడో ఇన్నుండ్రి. మ్మ్. కూటమి గుండాక కమలం పార్టీ మీద కడుపురేమో చూయిస్తుండు పోరి కాటమరాయుడు. జంతర్ మంతర్ కాడ జంజీ నిరసనలు చేసుకుంటా మోడీని మాటలనే వరకలా ఆయన ఏం ఫీల్ అండి అనేది చెప్పుకొచ్చిండు ఇట్లా. చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేంటి? మరి మీ కూటమి పార్టీ నేతగా దేశ ప్రధానిగా మోడీ సార్ను మాటలంటే మొత్తానికి మీకు బాధ అనిపించింది సరే, మరి అదే ఢిల్లీ కాడైన నిరసనల్లా పోలీసులు పొట్టు పొట్టు కొట్టిరు కదా పిల్లల్ని. మరి అది చూసి అస్సలు బాధ అనిపించలేదా, కళ్ళ నీళ్ళే రాలేదా మీకు అనుకుంటా పవన్ కళ్యాణ్కు పంచులేస్తున్న నెటిజనాలు. మొలలున్న లాఠీలతోని విద్యార్థుల్ని రక్తాల రంగా ఉరికిచ్చి కొట్టినప్పుడు, ఆడవిళ్ళ బట్టలు జినగంగా అసభ్యంగా ప్రవర్తించుకుంటా కాకిలు కథలు పడ్డప్పుడు, టియర్ గ్యాస్ ఇడిచి కళ్ళు మండేటట్టు చేసి కసున్నట్టే తెగబడ్డప్పుడు, కాళ్ళు చేతులు అని చూడకుండా కంతలు వలగొట్టి నెత్తుర్లు చూసినాడు మీకు ఒక్కసారి బాధ అనిపించలేదు కదా? మీ కళ్ళల్లో నీళ్ళే తిరగలే కదా పవనాల్ సారు అని అనుకుంటా ఒక్కో పాయింట్తో ఒక్క తీరు గడుచుకుంటారు జంజీ విద్యార్థులు. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన అన్న తమరు మరి విద్యా వ్యవస్థల లోపాలని, నీటి పేపర్ లీక్ మీద సర్కార్ని ప్రశ్నించలేదు సరే, విద్యార్థులే ముందుకొచ్చి ప్రశ్నించి పోరాడుతుంటే సపోర్ట్ చేసుడో పోయి కలుసుడో ఓ ట్వీట్ కూడా వేసుడో చేయలేదు, అది కూడా సరే. కానీ మోడీని మాటలనే వరకలా మాత్రం బాధ అనిపించింది మీకు. ఇంకా చెప్పకపోయినావు ఆ మాటలని కలకలం అనిపించి 11 రోజులు అన్నం కూడా బంద్ చేసినా అనుకుంటా అని పీకే తీరు చూసిన వాళ్ళు ఏకి పారేస్తారు సోషల్ మీడియాలో. మా భవిష్యత్తు కోసము, మా చదువుల కోసము మేం కొట్లాడుతుంటే ఎందుకు తీవ్రవాదులు అంటుర్రు, దేశద్రోహులు అంటుర్రు, ఎందుకు కేసులు పెడుతురు అని లక్షలాది మంది యువత ప్రశ్నించినప్పుడు పల్లెత్తు మాట బయటికి రాలేదు, బాధ అనిపించలేదు. కానీ ఢిల్లీలో ఉన్న మోడీని మాటలనగానే ఏపీలో ఉన్న తమరికి ఎక్కలేని బాధ వచ్చిందిలే వరెవ్వా అని అనుకుంటా ట్రోల్ చేస్తారు గట్టిగా. మరి మోడీ సార్ని మాటలంటేనే ఈయన కంట్ల నీళ్ళు తిరిగితే మరి ఇంతమంది లాజిక్కులతో డైరెక్ట్ ఈయననే ఇన్ని మాటలు అన్నాక ఇంకెంత ఫీల్ అవుతాడో ఏమో పరి పాపం.